90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మీరు 45 టీఎంసీల నీటికి ఒప్పుకున్నారు. మీరు తప్పు చేసిండ్రు. పాలమూరుకు, రంగారెడ్డికి, నల్లగొండకు మీరు అన్యాయం చేసిండ్రు. ఇది మీరు ఇలాగే చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న మా పాత్ర పోషించి మీ తోలు తీస్తామని చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టడానికి, నీవు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కన పెట్టడానికి నీవు ఈ లాంగ్వేజ్ వాడతావా? ఏం చెప్పదలుచుకున్న సమాజానికి? ఇలా గ్రామీణ ప్రాంతంలో మీరు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే, రియల్గా మీరు మొగోళ్ళు అయితే, మీకు మొగ పుట్టుకనే పుడితే, మీరు అంటారు కదా మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే, మీ మొగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మహిళలతో మీటింగ్ పెట్టి మీకు 2500 రూపాయలు వస్తుందా చేతులు లేపమని అడగండి. ఒక రైతు వేదికల్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా అని చేతులు లేపి అడగమనండి. మీకు రైతు బంధు 15,000 వస్తుందా రైతు బంధు అడగమనండి. అది చేతగాక ఇవాళ మీ ఎమ్మెల్యేలు దేనికి పరిమితమైనండి? శ్రీమంతాలకు, బర్త్డేలకు, పెళ్ళిళ్ళకు తప్ప ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు? 2 సంవత్సరాలు అయింది, తట్టెడు మట్టి తీయలే. ఏమైంది? ఒక ఆయన జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు మీ ఎమ్మెల్యేల జేబులు ఏమున్నాయి? జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి దానికి మీరు ఇలా రూపాయలు కట్ చేస్తున్నారు. అంతే కదా మీరు చేసింది 2 సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా మీరు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి అక్కసు గక్కి ఇవాళ మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే మీ ప్రధానంగా బతుకు. ముఖ్యమంత్రి గారు మీకు ఒక సూచన చేస్తున్నాను. నేను మీకన్నా చిన్నవాడిని వయసులో. ఒక పని చేయండి, మీరు 29 తారీఖు నాడు అసెంబ్లీ పెడతారో నేను చూశాను. 29 తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి ఒక 30 రోజులు ఒక సెషన్ పెట్టండి. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల కేసీఆర్ గారిని తిట్టండి. మీ లాంగ్వేజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కలిసి కేసీఆర్ గారిని తిట్టండి. ఒకరోజు ఉదయం మళ్ళీ సెక్షన్ పెట్టండి, హరీష్ రావు గారిని తిట్టండి. మళ్ళీ సెక్షన్ పెట్టండి, కేటీఆర్ని తిట్టండి. ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనమడు ఉంటే వాళ్ళ మనమడు తిట్టండి. ఎంతమంది తిడతారో ఆ కుటుంబాన్ని తిట్టండి. తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత 6వ రోజు 7వ రోజు నాడు మీ 6 గ్యారంటీల మీద చర్చ పెట్టండి. మీ 6 గ్యారంటీల మీద చర్చ పెడతారా? దమ్ముందా? మీరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టడం ఎన్ని రోజులు తిడతావు ఇలాగా? ఎన్ని సంవత్సరాలు తిడతావు ఇలాగా? ఏంది నీకు ఓటేసింది కేసీఆర్ని తిట్టడానికా? కేసీఆర్ గారి కన్నా గొప్పగా కేసీఆర్ గారు జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిండు కదా, నువ్వు నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టు. కేసీఆర్ గారు నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కదా, నువ్వు 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వు. కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, నువ్వు 15,000 రైతు బంధు ఇవ్వు.